హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న హెల్తీ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ స్నిక్కర్స్ బార్. చాలా హై ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో వెరీ హెల్తీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. సో స్నిక్కర్స్ బార్కి బేస్ లేయర్ కోసం నేను 70 grams ఆఫ్ క్యాషూ నట్స్ని 2 hours పాటు సోక్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే కొంచెం టైం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను 2 hours సోక్ చేసుకుంటున్నా. ఈలోపు పీనట్ బటర్ కోసం నేను బౌల్లోకి అబౌట్ 200 to 250 grams ఆఫ్ పీనట్స్ని తీసుకుంటున్నా. అండ్ నేను ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మీరు కావాలంటే ప్యాన్లో కూడా రోస్ట్ చేసుకోండి, మీ చాయిస్. సో నేను ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి యాడ్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ని 180 degreesకి అబౌట్ 13 minutes రోస్ట్ చేసుకున్నా. డిఫరెంట్ ఎయిర్ ఫ్రైయర్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. రోస్ట్ అవ్వలేదు అని అనిపిస్తే ఇంకో 2 to 3 minutes ఎక్స్టెండ్ చేసి రోస్ట్ చేసుకోండి, బట్ మేక్ ష్యూర్ బర్న్ అయిపోకుండా చూసుకోండి. సో 13 minutesకి పీనట్స్ మంచిగా రోస్ట్ అయిపోయాయి. అండ్ క్యాషూ నట్స్ 2 hours పాటు సోక్ చేసుకున్న క్యాషూ నట్స్ని ఒక్కసారి కపుల్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకొని నేను ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంతో పాటు నేను 150 grams ఆఫ్ హోమ్ మేడ్ యోగర్ట్ని యాడ్ చేసా. సో ఫైన్గా బ్లెండ్ చేసుకున్న, ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా. సో థిక్ పేస్ట్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి పార్చ్మెంట్ పేపర్ ప్లేస్ చేసుకొని అందులోకి బ్లెండ్ చేసుకున్న యోగర్ట్ అండ్ క్యాష్యూ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా కంప్లీట్గా. అండ్ ఈవెన్గా లేయర్ని స్ప్రెడ్ అవుట్ చేసుకొని ఒక్కసారి బౌల్ని ఇట్లా స్లోగా ట్యాప్ చేసుకుంటున్నా, సో దట్ ఎక్కడైనా గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి. సో దీన్ని క్లోజ్ చేసుకొని నేను ఒక 3 to 4 hours పాటు బేస్ లేయర్ సెట్ అయ్యేంత వరకు రెఫ్రిజిరేట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి రోస్ట్ చేసుకున్న పీనట్స్ స్కిన్ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా, సో దట్ పీనట్ బటర్ ప్రిపేర్ చేసుకోవడానికి సెకండ్ లేయర్ ఆఫ్ స్నిక్కర్స్ బార్కి. అండ్ దీన్ని హై స్పీడ్లో బ్లెండ్ చేసుకుంటున్నా, క్రీమీ పీనట్ బటర్ వచ్చేంత వరకు. అండ్ ఇందులో ఎలాంటి షుగర్స్ ఏవి యాడ్ చేయకుండా అన్స్వీటెండ్ పీనట్ బటర్ నేను ప్రిపేర్ చేసుకున్నా. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసా, కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్కి వెళ్ళి. అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి నేను 110 grams ఆఫ్ పీనట్ బటర్ని తీసుకుంటున్నాను. అండ్ స్వీట్నెస్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇందులోకి నేను 2 tablespoons ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నా. మీరు కావాలి అనుకుంటే యాడ్ చేయండి, ఇలాంటి కంప్లీట్లీ స్కిప్ కూడా చేసేయండి. అండ్ ఆల్సో హనీ ప్లేస్లో మీరు మేపుల్ సిరప్ కానీ యూస్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి 1 teaspoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నా ఫ్లేవర్ కోసం. అండ్ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అండ్ బేస్ లేయర్ సెట్ అయిపోయాక సో సెకండ్ లేయర్ కోసం నేను పీనట్ స్ప్రెడ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని కూడా నేను అబౌట్ 1 hour పాటు రెఫ్రిజిరేట్ చేసుకుంటున్నా, ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని. అండ్ 1 hour రెఫ్రిజిరేట్ అయిపోయాక దీనిపైన రోస్ట్ చేసుకున్న కొన్ని పీనట్స్ని యాడ్ చేస్తున్నా. సో ఫైనల్ లేయర్ కోసం డార్క్ చాక్లెట్ని తీసుకుంటున్నా. నేను ఇక్కడ 100% డార్క్ చాక్లెట్ని తీసుకున్నా, ఎలాంటి స్వీట్నెస్ లేనిది. అండ్ మీరు 80% కానీ 80% అబవ్ ఉన్న డార్క్ చాక్లెట్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. మేక్ ష్యూర్ తక్కువ స్వీట్నెస్ ఉంటే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అండ్ బాడీ కాబట్టి చూస్ ద డార్క్ చాక్లెట్. అండ్ కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేసి చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నా. సో ఈలోపు స్నిక్కర్స్ బార్స్ రెడీ అయిపోయాయి. నేను ఓవర్ నైట్ సెట్ చేసుకున్నా యాక్చువల్గా. ఒకసారి 3 to 4 hours తర్వాత చెక్ చేసుకోండి. బార్స్ సెట్ అవ్వలేదు అని అనిపిస్తే కనుక దెన్ ఓవర్ నైట్ పెట్టుకోండి, అదర్వైజ్ ఓవర్ నైట్ అవసరం లేదు. సో నాకు 3 to 4 hours సెట్ అవ్వలేదు కాబట్టి ఓవర్ నైట్ పెట్టుకున్నా నేను, సో దట్ సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కేర్ఫుల్గా పార్చ్మెంట్ పేపర్ని రిమూవ్ చేసేసుకొని మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్లో డిప్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ డార్క్ చాక్లెట్లో డిప్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫర్ 10 minutes రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో హెల్తీ, హై ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో హైలీ న్యూట్రిషియస్ స్నిక్కర్స్ బార్ ఆర్ రెడీ. సో మీ చిల్డ్రన్ ఈ రెసిపీని చాలా బాగా లవ్ చేస్తారు. మీరు ఒక్కసారి ట్రై చేసి మీ చిల్డ్రన్కి పెట్టండి. సో దే లవ్ ద స్నిక్కర్స్ బార్. అండ్ ఆల్సో వాళ్ళకి చాక్లెట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో చాక్లెట్తో కోట్ చేసాం కాబట్టి దే విల్ ఫీల్ లైక్ స్టోర్ బాట్లో స్నిక్కర్స్ బార్ ఎలా ఉంటుందో ఇది అదే స్నిక్కర్ బార్ అనుకొని దే విల్ ఎంజాయ్ ద రెసిపీ. అండ్ నాట్ జస్ట్ చిల్డ్రన్, మీరు కూడా ఈ స్నాక్ని ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఈవినింగ్ స్నాక్గా కానీ లేకపోతే ఒక స్వీట్ ట్రీట్ కింద you can enjoy this recipe without any guilt because zero added preservatives better than the store bought one and which is high in protein. Maybe క్యాలరీస్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ మీరు చూసి దీన్ని గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేసేయచ్చు. Do try this healthy Snickers bar recipe and let me know in the comments how did it turn out for you. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి నరేష్.
If you like the recipe and my effort, please hit that like button. It will help me a lot personally. And మీకు ఎలాంటి రెసిపీ రికమెండేషన్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Until then, stay happy, stay healthy, and thank you for watching.